శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో స్వామి విఘ్నేశ్వరుని యొక్క వైభవం గురించి ప్రస్తావిస్తున్నాను. ఆయనని తిన్నగా ఉద్దేశించి చేసేటటువంటి ప్రార్థనలు కొన్ని ఉంటాయి. కొన్ని ఆయనని తిన్నగా ఉద్దేశించి ప్రార్థన చెయ్యకుండా పరమ తేలికగా ఉండేటటువంటి శ్లోకంతో ప్రార్థన చేస్తూ విశేషమైనటువంటి స్థితిలో ఎందరో దేవతల యొక్క అనుగ్రహాన్ని ప్రోది చెయ్యడానికి వీలైనటువంటి రీతిలో సారాంశాన్ని ప్రతిపాదన చేసేటటువంటి శ్లోకములు కొన్ని ఉంటాయి. విఘ్నేశ్వర ప్రార్థన చెయ్యకుండా మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఆదౌ పూజ్యో గణాధిప, అందరికన్నా ముందు పూజింపబడవలసినటువంటి వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎందుచేత అంటే విఘ్నేశ్వర ప్రార్థన అన్న మాట ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి. ఆయనని ప్రార్థన చెయ్యకపోతే మనకి ఎందుచేత ఆ రకంగా విఘ్నాలు వస్తాయి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములు ఏవో ఉంటాయి. ఆ పాపములే ఇవాళ ఒక మంచి పని చెయ్యకుండా విఘ్నంగా అడ్డొస్తాయి. అలా అడ్డొచ్చినటువంటి విఘ్నాన్ని తొలగొయ్యాలి అంటే అది కేవలం మన ఒక్కళ్ళ చేతిలో ఉండదు. భగవంతుని యొక్క అనుగ్రహము కలిసి వస్తేనే సాధ్యం అవుతుంది. అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన వలన మనకందరికీ కూడా ఆయన అనుగ్రహం కలిగి ఆ విఘ్నములు తొలగిపోతాయి. విఘ్నము అంటే కార్యమును నాశనం చేసేటటువంటి శక్తి. అది తొలగిపోతే కార్యాల్ని మనం చక్కగా సక్రమంగా అనుకున్న రీతిలో పూర్తి చెయ్యగలుగుతాం. అలా విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసేటటువంటి ప్రార్థనకి సంబంధించినటువంటి శ్లోకాలలో ఒకటి శుక్లాంబరధరం విష్ణుం అన్న శ్లోకం లోకప్రఖ్యాతి వహించింది. అలాగే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అన్న శ్లోకం. నిన్న నేను మీతో ఆ శ్లోకం గురించి ప్రస్తావించడం జరిగింది. అది కాకుండా విఘ్నేశ్వరుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించగలిగినటువంటిది, అసలు విఘ్నేశ్వర సంబంధమైనటువంటి మిగిలిన మూర్తుల యొక్క వైశిష్ట్యాన్ని మనకి చెప్పగలిగినటువంటిది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. అందులో విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి అంటారు, శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం అంటారు. తం వందే ఈ శ్లోకంలో ధ్యాయేత్ ధ్యానము చేయుచున్నాను అనరు.
తం వందే నీకు నమస్కరించుచున్నాను, కుంజరాననం ఏనుగు ముఖము కలిగిన వాడికి నమస్కరించుచున్నాను. ఎవరైనా అంటే శ్రీకాంతో మాతులో యస్య, మాతుల అంటే మేనమామ అని అర్థం. శ్రీరామాయణం చేస్తూ అయోధ్యకాండలో మహర్షి గచ్చతా మాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో ప్రీతి పురస్కృత అంటారు. నీత ప్రీతి పురస్కృత అని. మాతుల గృహము అంటే మేనమామ గారి ఇల్లు. ఈ శ్లోకం దీనితో ప్రారంభమైంది అంటే శ్రీకాంతో మాతులో యస్య, విఘ్నేశ్వరుడి యొక్క మేనమామ గురించి మొదలు పెడుతున్నారు. అసలు నిజంగా చెప్పాలి అంటే మేనమామ గారితో కూడా మొదలు పెట్టలేదు, మేనమామ భార్యతో మొదలు పెడుతున్నారు శ్లోకాన్ని. అదేమిటి, మేనమామ భార్య మేనత్త కాదు అని, మేనత్త మొగుడు మేనమామ కాడు అని లోకంలో ఒక సామెత. ఎవరూ కూడా మేనమామ యొక్క భార్యతో స్తోత్రం మొదలు పెట్టరు. కానీ ఇందులో శ్రీకాంతో మాతులో యస్య, ఆయనని ప్రార్థన చేస్తూ శ్రీకాంతుడు అని ప్రారంభం చేశారు. శ్రీకాంతుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన మాతులో యస్య, విఘ్నేశ్వరుడికి మేనమామ. విఘ్నేశ్వరుడికి మేనమామ శ్రీ మహావిష్ణువు ఎందుచేత అయ్యారు అంటే, విఘ్నేశ్వరుని యొక్క తల్లి పార్వతీదేవి, పార్వతీదేవి యొక్క అన్నగారు శ్రీ మహావిష్ణువు. అన్నగారు శ్రీ మహావిష్ణువు అని చెప్పాలి అంటే ఎక్కడైనా ఓ సాక్ష్యం ఒకటి ఉండాలి కదా. సాక్ష్యం ఉంటే ఇద్దరూ కలిసి ఒక అమ్మ ఒక నాన్న కడుపున పుట్టారు అంటే అప్పుడు అన్న చెల్లెళ్ళు అవుతారు. అలా ఇద్దరూ కలిసి పుట్టారు అనడానికి దశావతారాల్లో కానీ లేకపోతే విష్ణు తత్వంలో కానీ ఎక్కడైనా ఆధారం ఉందా అంటే ఒక చోట ఆధారం ఉంది. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం దేవకీ వసుదేవులకు ఎప్పుడు జన్మించాడో అప్పుడే పార్వతీదేవి యోగమాయ అన్న పేరుతో నందయశోదలకి కుమార్తెగా జన్మించింది. నందయశోదలకు కుమార్తె యోగమాయ పార్వతీదేవి అయితే కృష్ణ పరమాత్మ తరువాతి కాలంలో నందయశోదల దగ్గరే పెరిగి నందయశోదల్ని తండ్రి తల్లి అని పిలిచాడు. కృష్ణుడు నందయశోదల్ని తల్లిదండ్రులు అన్నాడు. పార్వతీదేవి యోగమాయగా పుట్టినప్పుడు నందయశోదల్నే తల్లిదండ్రులు అంది. ఇద్దరూ వాళ్ళనే తల్లిదండ్రులు అంటే ఇప్పుడు కృష్ణుడు పార్వతి ఏమవుతారు, అన్నా చెల్లెళ్ళు అవుతారు. పైగా మనకి దేవతల యొక్క తత్వాన్ని ఆవిష్కరింపచేయడం కోసమని వాళ్ళ యొక్క రంగులతో ఒక చిత్రమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి, అందుకే శ్రీ మహావిష్ణువుకి నారాయణ అని పేరు. ఆయన చెల్లెలు నారాయణి. శంకరుడు తెల్లగా ఉంటాడు, ఆయన చెల్లెలు సరస్వతి, ఆమె కూడా తెల్లగా ఉంటుంది. ఆయన చంద్రరేఖ ధరిస్తాడు, శారద చంద్రరేఖ ధరిస్తుంది. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశీయుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. సరస్వతీదేవి తెల్లటి బట్ట కట్టుకుని కిరీటం మీద చంద్రరేఖ పెట్టుకుంటుంది. పరమశివుడు తెల్లటి బట్ట కట్టుకుని కిరీటంలో చంద్రరేఖ పెట్టుకుంటాడు. సరస్వతీదేవి పరమశివుడు అన్నా చెల్లెళ్ళు, అందుకని ఇద్దరూ తెల్లటి రంగులో ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎర్రటి రంగులో ఉంటాడు, లక్ష్మీదేవి ఎర్రటి రంగులో ఉంటుంది. అందుకని బ్రహ్మగారు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నారు. శ్రీ మహావిష్ణువు చెల్లెలు నారాయణిని పరమశివుడు చేసుకున్నాడు. పరమశివుడు చెల్లెలు సరస్వతిని బ్రహ్మగారు చేసుకున్నారు. ఎందుకు ఇలా త్రిమూర్తి సంబంధం అంటే కుండ మార్పిడి ఉండకూడదు, దోషభూయిష్టం. అందుకని ముగ్గురు మూర్తుల మధ్యలో ఒక అనుబంధాన్ని చెప్తారు దాని చేత. ఇప్పుడు శ్రీకాంతో కృష్ణావతారమునందు కృష్ణుని యొక్క చెల్లెలు యోగమాయ పార్వతీదేవి. ఆ పార్వతీదేవి కృష్ణుడు అన్నా చెల్లెళ్ళు, అందుకని నారాయణ నారాయణి. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుబంధం కేవలముగా ఏదో తల్లిదండ్రులకు పిల్లలుగా పుట్టిన కారణం చేత అన్నా చెల్లెళ్ళనిపించుకోవడమే కాదు, తత్వతః కూడా ఇద్దరు ఒకే ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. స్త్రీ రూపంలో పార్వతీదేవి ఏం చేస్తుందో
పురుష రూపంలో శ్రీ మహావిష్ణువు అదే చేస్తారు. ఒకలా చెప్పాలి అంటే పార్వతీదేవి పురుష రూపాన్ని పొందితే శ్రీ మహావిష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే పార్వతీదేవి. అందుకే విష్ణువు ఏం చేస్తారో అమ్మవారు అదే చేస్తుంది. విష్ణువు అవతార స్వీకారం చేస్తారు, అమ్మవారు అవతార స్వీకారం చేస్తుంది. విష్ణువు రాక్షస సంహారం చేస్తారు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువు భక్తుల్ని రక్షిస్తారు, అమ్మవారు భక్తుల్ని రక్షిస్తుంది. విష్ణువు ధర్మ సంస్థాపన చేస్తారు, అమ్మవారు ధర్మ సంస్థాపన చేస్తుంది. విష్ణుమూర్తి యొక్క ప్రతిజ్ఞ ఏమి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు నేను ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళ యొక్క పీచ మణచవలసి వస్తుందో, ఎప్పుడెప్పుడు ధర్మాన్ని స్థాపించవలసి వస్తుందో అప్పుడప్పుడు అవతారం తీసుకుంటానంటాడు శ్రీ మహావిష్ణువు. అమ్మవారు యథా యథా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని రక్షించవలసి వస్తుందో, ఎప్పుడెప్పుడు అధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళని అణగద్రొక్కవలసి ఉంటుందో, ఎప్పుడెప్పుడు భక్తుల్ని కాపాడవలసి ఉంటుందో అప్పుడప్పుడు అవతారం తీసుకుంటానంటుంది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారి యొక్క తత్వానికి విష్ణుతత్వానికి ఏమీ తేడా ఉండదు. ఇద్దరి యొక్క తత్వము ఒకటే. ఆయన నల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. అందుకే మేనకా హిమవంతులకు ఆమె జన్మించినప్పుడు కాళీ అని పేరు పెట్టారు. కాళ అంటే నలుపు, నల్లటి పిల్ల కనుక కాళీ అని పేరు పెట్టారు. విష్ణువు యొక్క వర్ణము పార్వతీదేవి యొక్క వర్ణము ఒక్కలాగే ఉంటాయి, రంగులు కూడా ఒకలా ఉంటాయి. కాబట్టి ఇద్దరూ తత్వతః చూసినప్పుడు ఒకే రకమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తారు. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళుగానే లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఇన్ని మూర్తులు ఉండవు, ఉండేది ఒక్కటే స్వరూపం. అదే ఇన్ని మూర్తులుగా మారిపోతుంటుంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఆ ఉన్న ఒక్క స్వామియే ఇన్ని మూర్తులుగా మారుతూ ఉంటాడు. ఎందుకు అలా మారడం? అదో సంతోషం. ఆయన అలా మారితే అన్ని కథలు వస్తే, అంత ధర్మ సంస్థాపన చేస్తే, అంత రాక్షస సంహారం చేస్తే ఆ వాంగ్మయం అంతా చదువుకుని మనం భగవంతుని యొక్క పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. ధర్మమునందు అనురక్తిని పొందుతాం. అందుకొరకు ఇంత వాంగ్మయాన్ని తీసుకొస్తాడు. అదంతా భగవంతుని యొక్క చరిత్ర. అమృతం తాగాలి అంటే నోటితో తాగాలి. అమృతం దొరుకుతుందని నమ్మకం లేదు, కానీ చెవులతో తాగే అమృతం ఒకటి ఉంది లోకంలో. అది నోటితో తాగరు, చెవుల గుండా లోపలికి వెడుతుంది. ఆ చెవుల గుండా లోపలికి వెళ్ళి మనసులో నిలబడిందనుకోండి అమృతం, సంసార భ్రమణ పరితాపోపశమనము కలుగుతుంది అన్నారు శంకరాచార్యుల వారు. అందుకే ఆయన మాట్లాడుతూ శివానందలహరి గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆ శివుని యొక్క కథలు చెవుల గుండా లోపలికి వెళ్ళాయనుకోండి, ఏం జరుగుతుంది ప్రయోజనం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. ఆ చెవుల గుండా వెళ్ళినటువంటి కథలు, భగవత్కథలు ఇలా లోపలికి వెడుతూ ఉంటే ఇక్కడికి వెళ్ళి అవి తటాకంగా నిలబడితే అందులో గురుంకులిడుతున్నవాడెవడో వాడు సంసార భ్రమణ పరితాపోపశమనమును పొందుతాడు. అంటే బయటంతా ఎండాకాలంలో తిరిగి వస్తే ఒళ్ళు వేడిగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, చెమట పట్టి తాపంగా ఉంటుంది. చల్లటి నీళ్లలో స్నానం చేశాడనుకోండి, అమ్మయ్యా అనిపిస్తుంది. భగవత్ కథలు చెవుల గుండా లోపలికి వెళ్ళి అమృత తటాకంగా నిలబడ్డాయనుకోండి, అందులో స్నానం చేస్తే అంటే అది వింటూ ఉంటే, స్మరణకి తెచ్చుకుంటూ ఉంటే అది పునర్జన్మని తొలగతోస్తుంది, లేదా పునర్జన్మలను తగ్గించేస్తుంది. ఇక ఎక్కువ జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా భగవంతుడికి దగ్గరైపోతాడు. అందుకే భాగవతంలో అమరేంద్రాదుల కొల్చు భంగి జనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. ఆ భగవంతుని యొక్క కథలను వింటున్నటువంటి వాడికి ఇక దేని మీద స్పృహ ఉండదు.
ఆ సంతోషంతో భగవత్కథాశ్రవణం చెయ్యగా చిట్ట చివరికి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని విశేషంగా తగ్గించేసుకుని ఆ జన్మలోనన్నా తరించచ్చు, లేదా ఉత్తర జన్మలలోనైనా తరించచ్చు. ఇన్ని రూపాలు భగవంతుడు పొందుతాడు అంటే దాని యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఆ వాంగ్మయాన్నంతటినీ కూడా మనం చదువుకుంటే గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం అంటారు శంకర్లు. అది చెవుల గుండా ఇలా లోపలికి వెడుతుంటే ఆ కథ భక్తి అనబడేటటువంటి అమ్మ శంఖంలో పట్టి లోపల పోస్తున్నటువంటి అమృతమనేటటువంటి పాలు. ఆ పాలు ఎవడు పుచ్చుకుంటున్నాడో వాడు నిరంతరము పరమ ప్రశాంతితో ఆ భగవత్ కథలు వినడం అనేటటువంటి స్పృహయందు భక్తి అనబడేటటువంటి అమ్మ ఒడిలో హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఇన్ని రూపాలని పరమేశ్వరుడు స్వీకరించి మనకి ఎన్నోసార్లు ధర్మ సంస్థాపన చేసి ఆయన యందు ధర్మమునందు పూనిక కలగడానికి వీలైన రీతిలో ఆ చరిత్రను మనకి అందజేస్తుంటాడు ఋషుల ద్వారా. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య, ఆ శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి అన్నగారు. అందుకని శ్రీకాంతో అంటే ఓ విఘ్నేశ్వర నీ మేనమామ గారు శ్రీ మహావిష్ణువు అని మొదలుపెట్టారు ఆ శ్లోకంలో. నేను అలా చెప్తే అది పరిపూర్ణం కాదు. ఎందుకంటే ఆ శ్లోకాన్ని నిజానికి విష్ణు శబ్దంతో ప్రారంభం చేయలేదు, శ్రీ శబ్దంతో మొదలుపెట్టారు. శ్రీ అన్న అక్షరం ఎవరికి అన్వయం? లక్ష్మీదేవికి అన్వయం. ఎందుచేత అంటే అందరూ లోకంలో ఆమె యొక్క కడగంటి చూపుని ఆశిస్తారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షము అంటే ఇలా చూస్తే కటాక్షం అనరు. ఇలా చూశారనుకోండి పొట్టి చూపు అంటారు, ఇలా చూస్తే పొడుగు చూపు అంటారు. జ్యోతిష శాస్త్రం వేదానికి కన్ను. జ్యోతిష శాస్త్రం ఏం చేస్తుంది అంటే వేదానికి ఉపాంగమై ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడు చెప్తుంది. అంటే దీర్ఘమైన చూపు చూస్తుంది జ్యోతిషం. అందుకని వేదానికి కన్నుగా ఉంటుంది ఉపాంగంగా. ఇలా చూసిన చూపు పొడుగు చూపు, ఇలా చూసిన చూపు పొట్టి చూపు. ఇలా చూస్తే సాధారణం. ఇలా చూస్తూ నేను మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, అంటే ఇక్కడ ఏదో నాకు ప్రీతిపాత్రమైన వస్తువు ఉందని గుర్తు. అది పొట్టి చూపైనా దాంట్లో వాత్సల్యం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. శ్రీ అన్న అక్షరానికి అర్థం ఏమిటంటే లోకంలో అందరూ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని ఆశిస్తారు. మనం ఆశించడం కాదు. పరాశర భట్టర్లు అయితే శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట అన్నారు. శ్రియై సమస్త చిదచిత్ విధాన వ్యసనం హరీ అంగీకారభిరాలోకై సర్థయన్యై కృతోంజలి ఉల్లాస పల్వవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామహ అన్నారు. శ్రీ మహావిష్ణువు ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా సృష్టి చేసి 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 ఒళ్ళంతా చెమటలు పట్టిన తర్వాత, ఇంత జీవరాశి ఏర్పడిపోయిన తర్వాత ఒకసారి ఇలా లక్ష్మీదేవి వంక చూస్తాట. ఆవిడ ఆయన వంక చూసి అందనుకోండి, బాగా చేశావయ్యోయ్ అందనుకోండి. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరీ అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి. అమ్మయ్య నేను పడ్డ కష్టం అంతా తీరిపోయిందంటట. లక్ష్మీదేవి ఇలా అన్నంత మాత్రం చేత అంత కష్టపడేటటువంటి విష్ణువే ఆనందాన్ని పొందుతారు. అసలు ఈ లోకంలో ఐశ్వర్యం ఎందుకు వస్తుంది అంటే భట్టర్లు అన్నారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీ లంఘనీయై అపాంగై అన్నారు. అపాంగై అంటే పొట్టి చూపు, ఇలా చూడడం. ఆమె కొడుకు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. గత జన్మలో ఒక వ్యక్తి ఏవో కొన్ని పనులు చేశాడు, కొంతకాలం అయిన తర్వాత శరీరం వదిలేశాడు. మళ్ళీ ఆ వ్యక్తిని ఇంకొక శరీరంలోకి పంపాలి.
బ్రహ్మగారు పుర్రె పట్టుకొని లలాట లిఖితారేఖా పరిమాస్త్రం నశక్యతే, ఆయన నుదుటి మీద ఏది వ్రాస్తాడో దాన్ని చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. అన్నీ రాసేస్తాట. వీడికి ఆయుర్దాయం ఎంత ఉండాలి, వీడికి పాండిత్యం ఎంత ఉండాలి, వీడెంత పొడుగుండాలి, ఎంత లా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, అన్నీ రాసేసి ఐశ్వర్యం అన్న దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ వంక చూస్తాట, ఇలా లక్ష్మీదేవి వంక. లక్ష్మీదేవి అడుగుతుందంటే ఈ పుర్రె గతంలో ఎవరిది అని అడుగుతుంది. అమ్మా, ఈ పుర్రె గతంలో ఈ పేరుతో తిరిగేది లోకంలో, ఆ పుర్రె శరీరం వదిలేసింది, ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నాం, ఎంత పెట్టమంటావు ఐశ్వర్యం అంటాడు. ఆ పుర్రె గతంలో ఏ పేరుతో ఉందో విందనుకోండి అమ్మవారు, విన్నప్పుడు అని ఊరుకుందనుకోండి దరిద్రుడు అని రాస్తాడు. అదే ఆ పేరు వినగానే ఆవిడ అని ఇలా కనుబం ఎత్తిందనుకోండి, వాడా ఎంత భక్తుడురా, ఎంత సేవ చేశాడు వాడు అని ఇలా పైకెత్తిందనుకోండి, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఎవరి పేరు విన్నప్పుడు ఆవిడ కనుబమ ఎత్తిందో వాడు మహదైశ్వర్యవంతుడవుతాడు. లక్ష్మీస్తథ రథ తురంగ గజేన యుక్తాహ అంటాడు రావణాసురుడు. ఇంటి ముందు రథాలు, ఏనుగులు, పెద్ద పెద్ద గుర్రాలు నిలబడి అవన్నీ కూడా ఘీంకారము సకిలింపు చేస్తూ ఉండేటటువంటి పెద్ద ఐశ్వర్యవంతుడవుతాడు. ఆమె కనుబమ ఎత్తలేదా దరిద్రుడైపోతాడు. ఆ తల్లి యొక్క అపాంగమునకు, ఆ తల్లి యొక్క కడగంటి చూపునకు అంత శక్తి ఉంది. అందుకే లోకమంతా ఏం కోరుకుంటుందంటే ఆవిడ కడగంటి చూపు మన మీద పడితే చాలు, అమ్మవారు ఒక్కసారి ఇలా చూస్తే చాలు మన వంక అని కోరుకుంటారు. అందుకని ఆవిడికి శ్రీ లక్ష్మి అని పేర్లు. ఆవిడేం కోరుకుంటుందిట అంటే, ఆవిడేం కోరుతుందంటే నా వంక నా భర్త శ్రీ మహావిష్ణువు ఒక్కసారి చూస్తే చాలు అని ఆవిడ కోరుకుంటుంది. ఎప్పుడు హరిప్రియత్వాన్ని ఆవిడ కోరుతుంది తప్ప ఆయన ఆవిడ మీదకొచ్చి చెయ్యేశాడనుకోండి, ఆవిడ మళ్ళీ చెయ్యెత్తి ఆయన మీద వెయ్యదు. ఆయన చెయ్యి వేస్తే ఆవిడ మురిసిపోతుంది అంతే. అందుకే భాగవతంలో దొడ్డ మర్యాద పాటిస్తూ పోతన గారు ఒక మాట అంటారు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆ పైనాకరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి ఆదిన్ శ్రీసతి కొప్పుపై ఆవిడ తల మీద పడుతుంది, తనువుపై ఆవిడ ఒంటినంతటినీ నిమురుతాడు, అంశోత్తరీయంబుపై ఆవిడ పవిటి కొంగు పట్టుకుంటాడు. గజేంద్రమోక్షణ సన్నివేశంలో అమ్మవారి యొక్క పవిటి కొంగు పట్టుకుని తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధవ్రాతముందాని వెనక పక్షీంద్రుడు ధన కౌమోదికి శంఖచక్రణికాజంబులు ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్నని ఆయన కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఆయన వెంట వెళ్ళిపోలా, అందుకని కొంగు పట్టుకుంటాడు, బుగ్గలు నిమురుతాడు, ఆమె పాదములు కూడా పట్టుకుంటాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు చేత ఆయన చెయ్యి మీద పడితే చాలు ఎంతో సంతోషాన్ని పొందేటటువంటి తల్లి నూత్న మర్యాదంచెందు అంటే ఆయన చెయ్యి తన మీద పడితే మురిసిపోతుంది. ఆయన తన మీద చెయ్యి వేశాడని ఆవిడ తీసి మళ్ళీ ఆయన మీద చెయ్యి వెయ్యదు. అందుకే బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేడు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికంచనిది నేమం బేమియున్ లేక ఈయహి నీపాద యుగాహతింబడచనీడచ్చద్భుతం ఈశ్వర అంటారు కాళీయమర్దనంలో. కొన్ని వేల జన్మలు తపస్సు చేస్తే లక్ష్మీదేవి పొందినటువంటి అదృష్టం ఏమిటంటే స్వామివారి పాదముల ముందు ఉండేటటువంటి రజస్సుని తన తల మీద చల్లుకోగలిగింది ముట్టుకొని. ఏది ఆ పాదములలో ఉండేటటువంటి ఒక రజో కణాన్ని తన తల మీద పెట్టుకోగలిగింది. శ్రీ మహిళారత్నము తొల్లికాంచనిదే ఏమం బెమియున్లేక ఈయహి నీ పాద యుగాహతింబడచనీడ చద్భుతం ఈశ్వర అంటారు. అంతటి తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆవిడ అనుగ్రహం కోసం లోకాలన్నీ అర్రులు చేస్తుంటాయి. ఆవిడ యొక్క అనుగ్రహం కలిగిందా అసలు అవతలవాడు పొందేటటువంటి ఐశ్వర్యాన్ని నిర్వచనం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి శ్రీ
హరియందు ప్రీతి కలిగినటువంటి తల్లి ఎవరు పేరు చెప్తే సంతోషిస్తుందంటేట వినాయకుడి పేరు చెప్తే సంతోషిస్తుందట. ఎందుకని? శ్రీకాంతుడు, కాంతుడంటే భర్త, లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీ మహావిష్ణువుకే సంతోషం కల్పించగలిగినటువంటి మేనల్లుడు. మా ఆయన అంత మురిసిపోతాడు మేనల్లుడిని చూసుకుంటే అని ఆయన యొక్క ప్రేమ, మేనమావంటే ఆయనకున్నటువంటి గౌరవం చూసి లక్ష్మీదేవి పొంగిపోతుందిట. అంటే ఇప్పుడు విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే, విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తే ఏమి కలుగుతుంది? లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నిన్న మీతో మనవి చేశా కదూ, అసలు ఆయన ముఖమే లక్ష్మీస్థానం. కాబట్టి శ్రీకాంతో మాతులోయస్య అని శ్లోకం మొదలుపెట్టారు. కాదు, అంతవరకే కాదు, శ్రీకారంతో మొదలుపెట్టారు. శ్రీకారంతో శ్లోకాన్ని మొదలు పెడితే దానికి గుర్తు ఏమిటంటే విశేషమైనటువంటి మంగళములను అపేక్షించి ఈ శ్లోకాన్ని చెప్తున్నాము అని గుర్తు. అది బహుకాలము ఉండాలని, ప్రజల నాలుకల మీద ఉండాలని, దాని చేత ఎవరికో చాలా వైభవం కలగాలని కోరుకుంటే శ్రీకారంతో మొదలు పెడతారు. అలసాని పెద్దనగారు మనుచరిత్ర మొదలు పెడుతూ శ్రీవక్షోజకురంగనాభమెదపై జన్నొందలంబోదరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడో యనంగా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిందూచురా జీవక్షుండు కృతార్థు చేయి శుభదృష్టిన్ కృష్ణరాయాధిపున్ అంటూ మొదలుపెట్టాడు. శ్రీవక్షోజకురంగనాభమెదపై జన్నొందలంబోదరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడో యనంగా శ్రీ అంటూ మొదలుపెట్టాడు. ఎందుకని? కృష్ణరాయాధిపున్, కృష్ణదేవరాయల వారికి నిరంతరం శుభములు కలగాలని మనుచరిత్రని అంకితం ఇవ్వాలి అనుకున్నాడు. కాబట్టి శ్రీకారంతో ప్రారంభం చేశాడు. శ్రీ శాక్తీయ ప్రణవం. శ్రీకారంతో మొదలైంది అంటే మీరు శ్లోకాన్ని జాగ్రత్తగా చూడండి అని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు చెప్పినా, ఆ శ్లోకం చదివినా, ఆ శ్లోకం గురించి విన్నా ఏవో మంగళములు దాచి ఉంచారు. అది చదివినా, దాని గురించి విన్నా ఏవో శుభాలు జరుగుతాయని గుర్తు. అందుకే మీరు ఆ శ్లోకంలో చమత్కారం చూడండి. శ్రీతో మొదలుపెట్టారు మంగళం. శ్రీకాంతో విష్ణుస్మరణం మంగళం. శ్రీకాంతో మాతులోయస్య జననీ సర్వమంగళ, మళ్ళీ సర్వమంగళా దేవత. సర్వమంగళ అన్న పేరు తలుచుకోవడమే చాలు శుభాలకి ఆలవాలం. సర్వమంగళ జనకో శంకరదేవ, శంకర శంకరోతీతి శంకర, శుభంకరుడు మంగళం. తం వందే కుంజరాననం, ఏనుగు ముఖమన్నవాడ, ఏనుగు ముఖాన్ని చూడడమే చాలు మంగళం. అంటే ఈ శ్లోకాన్ని చదవడమే పెద్ద మంగళం, ఈ శ్లోకం వినడమే పెద్ద మంగళం, ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం వినడం పరమశుభప్రదం. ఇది దాచడం కోసమని శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించు సుమా, తొందరపడిపోయి చదివేయద్దు అని హెచ్చరిక చేయడానికి శ్లోక ప్రారంభం శ్రీకారంతో చేశారు. కాబట్టి శ్రీకాంతో. ఇప్పుడు ఆ శ్రీ, ఆ లక్ష్మీదేవికి భర్త విష్ణువు. ఆయన కోరి ఆమెని చేసుకోవడం కాదు, ఆమె కోరి ఆయనని చేరింది. అందరూ ఆమె యొక్క అనుగ్రహాన్ని కోరితే ఆమె విష్ణువు యొక్క అనుగ్రహాన్ని కోరుకుంది. విష్ణువుకి భార్యని కావాలి అని కోరుకుంది. అందుకే పాలసముద్రాన్ని చెరికినప్పుడు లక్ష్మీదేవి వస్తే దేవతలందరూ బారులు తీరి నించున్నారు. ఆవిడ ఎవరి మెళ్ళో మాల వేస్తుందోనని. ఆవిడ తామరమాల చేత పట్టుకుని ఎవ్వరి వంక చూడకుండా తిన్నగా పట్టుకెళ్ళి ఆ మాల శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో వేసింది. అందుకే కనకధారాస్తవం చేస్తూ శంకర భగవత్పాదులు ముగ్ధా ముహుర్విధదతీ వదనే మురారే ప్రేమత్రపా పరిణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలీయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు. ఆ తల్లి శ్రీమన్నారాయణ మెడలో దండ వేసింది. ఆయన భర్త అయ్యాడు. కానీ ముగ్ధ, ఇంకా ఏదో కాపరానికి వచ్చి 10 ఏళ్ళు అవ్వలేదు, కొత్తగా పెళ్ళయింది. కానీ ఆయనంటే ఆవిడికి మహాప్రీతి. ఆయనేం మామూలు అందగాడా, సామాన్యమైన అందగాడు కాదు. ఆయన జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదే
వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో. పుట్టినప్పుడే చిన్న పిల్లవాడిగా ఆవిర్భవిస్తేనే ఆయన యొక్క రూపాన్ని చూసి కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు ముగ్ధులైపోయారు. ఆయన ఒకసారి ఇలా కనపడ్డా, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్నంటారు పోతన గారు. చూపులతో అదితి ఆయన రూపాన్ని జుర్రేసుకుందంటారు. అంతటి మహాందగాడు, అంతటి అందగాడైన భర్తని చూడాలనుంది లక్ష్మీదేవికి. అప్పుడే మెడలో పూలదండ వేసింది, ఇంకా 10 ఏళ్ళు కాపరం చేయలేదు. అందుకని స్వతంత్రంగా ఇలా చూడలేదు భర్త వంక. మిగిలిన వాళ్ళు చూస్తారేమోనని సిగ్గు. అలా తాను భర్తని చూసినప్పుడు మిగిలిన వాళ్ళు చూస్తారేమోనని, తాను తన భర్తని చూస్తున్నానన్న విషయం భర్త చూసేస్తాడేమోనని మనసులో సిగ్గుపడుతూ, అలాగని చూడకుండా ఉండలేక దొంగచూపులు భర్త వంక చూస్తున్న సిగ్గుతో కూడిన ముదితను ముగ్ధ అని పిలుస్తారు. ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. ఆవిడ ఇలా చూడాలనుంది విష్ణువు వంక. ఎలా? అందరూ చూస్తారని బాగుండదు, కానీ మధ్య మధ్యలో ఏదో పనున్నట్టు తిప్పి ఓసారి ఇలా చూస్తోంది. ఆవిడ ఇలా చూసి ఇలా తిప్పుకుంటోంది. గత ఆగత అని ఆయన వంక చూసి చూపు తిప్పుకుంటోంది. ఆవిడ ఇలా చూసి తిప్పుకుంటుంటే ఆయనకి చూడాలని ఉండదు మరి భార్యని. అందుకని ఆయన ఇలా చూశాడు. ఆయన ఇలా చూస్తే ఈవిడ చూసేస్తోందన్న విషయం ఆవిడ చూసేశాడని, ఆయన చూసేశాడని సిగ్గుపడిపోయింది. సిగ్గుపడిపోతే మరింత ఎర్రబడిపోయింది. ముగ్ధాముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా పరినిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్పలేయ. ఆవిడ వెళ్ళి వస్తున్న చూపులు ఎలా ఉన్నాయంటే మాల కట్టి విష్ణువు యొక్క మెడలో వేసినట్టున్నాయి. అంత ప్రీతి ఆ లక్ష్మీనారాయణుల యొక్క జంట అంత అన్యోన్యంగా, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి శ్రీకాంతో లక్ష్మీ సంబంధంతో చెప్పారు తప్ప కేవలం విష్ణువు యొక్క నామం చెప్పాలి అంటే లక్ష్మీ సంబంధం లేకుండా కూడా చెప్పచ్చు. కానీ శ్లోకంలో లక్ష్మీనారాయణుల యొక్క ఒండురుల ప్రీతిని ఆవిష్కరించాలి. 2, అసలు లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడు అంటే ఎంత ప్రేమో చూపించాలి. అందరికన్నా అంత ప్రేమగా ఉండడానికి అవకాశం లేని వ్యక్తి ఎవరు? మేనమామ పెళ్ళాం. మేనమామకి ప్రేమ ఉంటుందేమో, మేనమామ భార్యకి అంత ప్రేమ ఎందుకు ఉంటుంది? కానీ మేనమామకున్న ప్రేమ కన్నా కూడా ఎక్కువ ప్రేమ మేనమామ భార్య అయిన లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడంటే. ఎందుకని? తన భర్తకి ఆ విఘ్నేశ్వరుడంటే అంత ప్రీతి. విఘ్నేశ్వరుడికి మేనమామంటే అంత గౌరవం. అందుకే శ్రీకాంతో ఆ శ్లోకంలో ప్రారంభం చేయడంలో అంత గాంభీర్యం ఉంది. ఏమిటి ఆవిడికి అంత ఇష్టం? ఎందుకు వినాయకుడు ఏం చేశాడు శ్రీ మహావిష్ణువుకి అంటే, మహాపతివ్రతల యొక్క లక్షణం ఏమిటంటే తమకేదో చేశాడని సంతోషించరు, తన భర్త పట్ల గౌరవం ఉన్నవారిని చూసి సంతోషిస్తారు. విఘ్నేశ్వరుడికి ఏమిటి మేనమామ మీద ఉన్న గౌరవం అంటే, లోకంలో రాజశబ్దం దక్షిణాదిన ఒక్క పరమశివుడికే ఉండేది. ఎందుకంటే ఆయనకి నటరాజు అని పేరు. దక్షిణాదిలో ఉన్నటువంటి ఒక్క రాజుగారు ఎవరంటే నటరాజు చిదంబరంలో పరమశివుడు ఒక్కడే. అయ్యో, రాజశబ్దం మా నాన్నగారికి ఒక్కరికే ఉంది, మా మామయ్యకి రాజశబ్దంతో ఇక్కడ లేదు దక్షిణాదిలో. మా మామయ్య కూడా రాజశబ్దంతో ఉండాలనుకున్నాడు. ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రంగనాథమూర్తిని విభీషణుడికి ఇచ్చారు. విభీషణుడు లంకాపట్టణానికి తీసుకెళ్ళిపోతున్నాడు రంగనాథస్వామిని. తీసుకెళ్ళిపోతున్నప్పుడు కావేరీ నది ఒడ్డుకొచ్చాడు. సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సంధ్యావందనం విడిచిపెట్టకూడదు, చేసి తీరాలి. కాబట్టి సంధ్యావందనం చేసుకోవాలంటే ఎలా? ఆచమనం చేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి. అందులో సాయంకాలం వేళ గాయత్రి జపం కన్నా అర్ఘ్యానికి ప్రధానం ఎక్కువ. అర్ఘ్యం తప్పకుండా విడిచిపెట్టాలి. గాయత్రి 11 మాటలు చేసినా పర్వాలేదు, అర్ఘ్యం విడిచిపెట్టకుండా ఉండడం మాత్రం ఉండకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అర్ఘ్యం వదిలిపెట్టకపోతే మళ్ళీ అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్థం పుచ్చుకునే వరకు ఏమీ తినకూడదు. సంధ్యావందనానికి అంత శక్తి. కాబట్టి సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేయాలంటే సాయం సమయం అయిపోతోంది, అర్ఘ్యం విడిచిపెట్టేయాలి. 2 చేతులు అవసరం. ఆచమనం చేయాలన్నా 2 చేతులు అవసరం. ఎలా? చేతిలో మూర్తి ఉంది, మూర్తిని భూమి మీద పెట్టకూడదు. భూమి మీద పెడితే కదలదు.
అందుకని మనం కూడా ఏదైనా మూర్తిని తీసుకొచ్చి నేల మీద పెట్టకూడదు. నేల మీద పెడితే వెంటనే రాక్షస పూజ అయిపోతుంది. అప్పుడు ఇక అది మళ్ళీ ఆ మూర్తి మనకి అనుగ్రహించే అవకాశం ఉండదు, రాక్షసానుగ్రహం జరుగుతుంది. కాబట్టే ఏదో ఆకో ఏదో వేసి పెడతారు తప్ప ఏమీ వేయకుండా నేల మీద మూర్తులు ఉంచకూడదు. కాబట్టి అటు ఇటు చూశాడు. పట్టుకునే వాళ్ళు ఎవరు? చూశాడు విఘ్నేశ్వరుడు. ఓహో, మా మామయ్య విగ్రహం వెళ్ళిపోతోందిరా, మా మామయ్యని తీసుకెళ్ళిపోతున్నాడు లంకాపట్టణానికి. ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎందుకని ఇది కర్మభూమి, వేదభూమి, ఇక్కడ ఉండాలి ఆ మూర్తి. ఇక్కడ నుంచి లంకకి వెళ్ళిపోతే ఎలా ఆలోచించాడు. గబగబా బ్రహ్మచారి వేషంలో వెళ్ళాడు. చూశాడు. ఓయ్ పిల్లాడా ఇలారా అన్నాడు. గబగబా వెళ్ళాడు. ఏం కావాలి నీకు? కాసేపు నేను సంధ్యావందనం చేసుకొస్తాను, స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి, ఈ మూర్తిని పట్టుకుంటావా చేత్తో అన్నాడు. తప్పకుండా పట్టుకుంటానన్నాడు. విభీషణుడు పాపం విఘ్నేశ్వరుడి చేతికి ఇచ్చాడు. చేత్తో పట్టుకున్నాడు విఘ్నేశ్వరుడు. ఆయన స్నానం చేసి సంధ్యావందనానికి వెళ్ళాడు. అర్ఘ్యం ఇస్తుండగా లేవకూడదు మధ్యలో. ఆయన అర్ఘ్యం ఇస్తున్నాడు. 3 మాటల్లో ఒక మాట వదిలిపెట్టాడు. రెండో మాట వదిలిపెట్టాలి. అయ్య బాబోయ్ పట్టుకోలేకపోతున్నాను, రా 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 అన్నాడు. రాలేదు, కింద పెట్టేశాడు. కింద పెట్టేయగానే రంగరాజస్వామి యొక్క మూర్తి భారతదేశంలోనే దక్షిణ దేశంలో ఉండిపోయింది. మా నాన్నగారు నటరాజ శబ్దంతో ఉన్నారు, ఇప్పుడు మా మామయ్య రంగరాజ శబ్దంతో ఉన్నాడు. సంతోషించాడు. అందుకే ఇప్పటికీ మీరు ట్రిచీ వెడితే ట్రిచీలో రాక్ఫోర్ట్ టెంపుల్ అని ఉంటుంది. ఆ దేవాలయం పైకెక్కితే అక్కడ ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఎందుకంటే విభీషణుడు తరువుకొచ్చాడు. ఎవర్రా నువ్వు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టేశావని. ఎవరికి అందకుండా కొండ పైకెక్కి కూర్చున్నాడు. అయినా ముట్టికాయ కొట్టాడంటారు. ఆ పైకెక్కి కూర్చున్నాడు విఘ్నేశ్వరుడు. అందుకే పైకెక్కి పూజ చేస్తారు. కాబట్టి మేనమామ అంటే అంత ప్రీతి. మేనమామ యొక్క మూర్తి వెళ్ళిపోకూడదని, వేదభూమి యందు ఉండాలని, మేనమామ రాజశబ్దంతో దక్షిణ దేశంలో ఉండాలని, దక్షిణ దేశంలో రంగరాజస్వామి ఉండిపోయేటట్టుగా చేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. అందుకే మామయ్య అంటే అంత గౌరవం కాబట్టి అత్తయ్యకి చాలా ఇష్టం. మామయ్య అంటే గౌరవం ఉన్నా లేకపోయినా మేనల్లుడు అంటే మామయ్యకి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే సహజం అది. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జానపదం. తాతకి కొడుకు కన్నా మనవడంటేనే ఎక్కువ ప్రీతి. మనవలు పుట్టిన తరువాత తెలుస్తుంది ఆ విషయం. అప్పటి వరకు అలా ఉంటుందా అనిపిస్తుంది. మనవలు పుట్టాక ఓహో ఇది నిజం సుమా అనిపిస్తుంది. కొడుకుని తలుచుకున్న కన్నా కూడా మనవల్ని తలుచుకుని మురిసిపోతూ ఉంటాడు తాతగారు. మేనమామల ముద్దు మేలైన ముద్దు. మేనమామ ముద్దులో కల్మషం ఉండదు. మేనమామకి అక్క చెల్లెళ్ళ బిడ్డలంటే అంత ప్రేమ ఉంటుందిట. కాబట్టి ఆ మేనమామ అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి విఘ్నేశ్వరుడి మీద ప్రేమ ఉండడం గొప్ప కాదు. మేనమామ మీద మేనల్లుడికి అంత భక్తి ఉన్న కారణం చేత తన భర్త మీద అంత భక్తి ఉన్నవాడని విఘ్నేశ్వరుడి మీద మేనమామ భార్య అయిన లక్ష్మీదేవికి ప్రీతి. అందుకని విఘ్నేశ్వరుడి పేరు చెప్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. కాదు కాదు, కేవలం ఏదో అంతవరకే అనుకుంటున్నారేమో. విష్ణువుతో విఘ్నేశ్వరుడికి ఉన్నటువంటి సంబంధం మేనల్లుడు కదూ. ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే అక్కడ పిళ్ళయార్ దేవాలయం అని ఉంటుంది, చాలా విశేషంగా చెప్తారు. ఎప్పుడో మరి మేనమామ అన్న తర్వాత మేనల్లుడు ఇంటికి తీసుకురాడండి ఏ పండగ సెలవులకోను. ఓసారి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెడితే విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగుతున్నాడు. పాపం ఆయన ఏదో సుదర్శన చక్రం తీసి అలా పెట్టారు. పెడితే పిల్లవాడికి తెలియదు. ఆ సుదర్శన చక్రాన్ని తీసి తొండంతో నోట్లో పడేసుకొని గుట్టుకుని మింగేశాడు ఆయన. అయ్య బాబోయ్ సుదర్శన చక్రం మింగేశావేమిట్రా? ఎవరైనా రాక్షసులు వస్తే వెంటనే సుదర్శన చక్రం కావాలి, దాన్ని వదిలిపెట్టేసేయి అన్నాడు. ఎంతకీ వదిలిపెట్టలేదు. ఎలా? మేనల్లుడు ఏమీ చేయలేడు. అందుకని శ్రీ మహావిష్ణువు ఆలోచించి పిల్లవాడికి పొలమారితే తప్ప కక్కడం లోపలున్న చక్రాన్నని గుంజీలు తీశాడు. మొట్టమొదట లోకంలో గుంజీలు తీయడం అనేటటువంటి ప్రక్రియని ప్రారంభం చేసిన వాడు శ్రీ మహావిష్ణువే విఘ్నేశ్వరుడి దగ్గర. ఈ 2 చెవుల మీద ఇలా 2 చేతులు పెట్టి పైకి కిందకి లేచి గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. మేనమామ అలా ఏమిటో విచిత్రంగా చెవులు పట్టుకుని గుంజీలు తీస్తుంటే విఘ్నేశ్వరుడికి నవ్వొచ్చింది. పక్క 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 నవ్వి 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 పొలమారి ఆ చక్రాన్ని బయటికి కక్కేశాడు. అమ్మయ్య అంతే చాలరానా ఆ చక్రాన్ని ఏదో కడుక్కుని మళ్ళీ చేతికి తగిలించుకుని ఆయన బయలుదేరాడు. కాబట్టి మేనల్లుడంటే విష్ణువుకి అంత సహజమైన ముద్దు. విఘ్నేశ్వరుడికి మేనమామ గారంటే ఎంత ప్రీతి అంటే ఇప్పటికీ రామేశ్వరం క్షేత్రానికి దర్శనానికి వెళ్ళినప్పుడు సక్రమంగా దర్శనానికి వెళ్ళడము అంటే దానికి ఒక మార్గం ఉంటుంది. రామేశ్వరం క్షేత్రానికి వెళ్ళేటప్పుడు తిన్నగా రామేశ్వరం వెళ్ళిపోకూడదు.
అందుకే రామేశ్వరం వెడతానని సంకల్పం కూడా చేయకండి అంటారు. ఈశ్వరుడు అనుగ్రహించి రామేశ్వరం పంపాలని కోరుకోండి అంటారు. రామేశ్వర క్షేత్ర దర్శనానికి వెళ్ళే ముందు తొండి వెళ్ళాలి. తొండి అని ఒక క్షేత్రం. ఆ తొండి అదే శంకర భగవత్పాదాచార్య స్వామివారు స్తోత్రం చేశారు గణేశ పంచరత్నం అని. ఆ గణేశ పంచరత్న స్తోత్రం తొండిలో ఉన్న విఘ్నేశ్వరుడి మీదే చేశారు. ఆ తొండి విఘ్నేశ్వర క్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. అలాగే కొంచెం ముందుకు వెడితే ఉప్పూరు అని ఒక క్షేత్రం. ఈ రెండిటికి మధ్యలో నవపాషాణం ఉంటుంది. నవపాషాణం నవగ్రహ క్షేత్రం. ఈ మూడు చూస్తే తప్ప రామేశ్వరం వెళ్ళరు. అసలు సశాస్త్రీయంగా ప్రయాణం చేసేవాళ్ళు ముందు తొండి పెడతారు. తొండి నుంచి నవపాషాణం, నవపాషాణం నుంచి ఉప్పూరు, ఉప్పూరు నుంచి రామేశ్వరం పెడతారు. ఎందుచేత అంటే తొండి విఘ్నేశ్వర క్షేత్రం. తొండియందు పరమశక్తివంతుడై ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఆ తొండి దగ్గర నుంచి సేతుబంధనం చెయ్యాలనుకున్నాడు రామచంద్రమూర్తి. ఆ లంకాపట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళవలసి ఉంటే సముద్రం మీద సేతువు ఇక్కడి నుంచి కడతానని ప్రారంభం చేసి, ఎంత మేనల్లుడైనా తాను నరుడిగా ఉన్నాడు రాముడిగా. రాముడు నరుడిగా ప్రవర్తించాడు తప్ప నేను దైవాన్నని ఎక్కడా ప్రకటించలేదు. కేవలము 16 గుణములు కలిగినటువంటి నరుడని చెప్పారు వాల్మీకి మహర్షి కూడా. అందుకే కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కౌయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మనుష్యుడు ఈ కాలమునందెవరు అని అడిగారు వాల్మీకి మహర్షి ఆ నారదుణ్ణి అడిగినప్పుడు. కాబట్టి 16 గుణములతో శోభించినటువంటి పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు రాముడు. అందుకే రామాయణం చదివేటప్పుడు రాముడు మనుష్యుడు అని చదివారనుకోండి, ధర్మానుష్ఠానానికి రాముణ్ణి ఉదాహరణగా తీసుకోవడం తేలికవుతుంది. రాముడు దేవుడు అని రామాయణం చదివితే రాముడు దేవుడు కాబట్టి ధర్మాన్ని అనుష్ఠానం చేశాడు. మనుష్యుణ్ణి నేనెక్కడ ధర్మానుష్ఠానం చేస్తాను అని ధర్మానికి దూరం అవుతాం. అందుకే రామాయణం చదివేటప్పుడు రాముడు నరుడు అని జ్ఞాపకం పెట్టుకు చదవండి అని చెప్తారు పెద్దలు. అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి రాముడు అంత పెద్ద సేతుబంధనం చేసి శత్రువు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ దేవతల్ని ఆరాధన చెయ్యాలో ఆ దేవతల్ని ఆరాధన చెయ్యకుండా వెళ్ళడు. అందుకే తొండిలో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. విఘ్నేశ్వర స్వామి ప్రత్యక్షమై రామచంద్రమూర్తితో, మామయ్య ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి సేతువుని కడితే చాలా దూరం అవుతుంది, కష్టం అవుతుంది, కాలము విలంబనమవుతుంది కట్టడం. పైగా అది తిన్నగా రావణాసురుడి కోట ముందుకి వెళ్ళదు. అదే ఇక్కడి నుంచి నవపాషాణం దాటి ఉప్పూరు వెడితే ఉప్పూరు నుంచి సేతు నిర్మాణం చేస్తే అది తిన్నగా లంకాపట్టణంలో రావణుడి యొక్క కోట ఎదురుగుండా వెడుతుంది. శ్రమ తక్కువ, కాలం తక్కువ. అందుకని ఉప్పూరు నుంచి వెళ్ళమన్నాడు. అయితే ఉప్పూరు నుంచి సేతుబంధనం చేస్తానని రామచంద్రమూర్తి వెడుతూ నవపాషాణం దగ్గర నవగ్రహాలకి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి పూజ చేసి తర్వాత ఉప్పూరు వెళ్ళి ఉప్పూరు నుంచి సేతుబంధనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా రామావతారం తర్వాత సీతమ్మని పొందింది, పట్టాభిషేకమైంది, లోకాన్ని పరిపాలనం చేశాడు. ఇప్పటికీ రామనామం అంత గొప్పదైంది. పరిపాలనము అంటే రామరాజ్యాన్ని ఉదాహరణగా చెప్తాం. మా మేనమామ అంత కష్టపడ్డాడు ఆ రోజుల్లో. ఆయన భార్యని అపహరించి రావణాసురుడు తీసుకుపోయినా సరే ధర్మం తప్పకుండా అంత కష్టపడి వెళ్ళి యుద్ధం చేసి తెచ్చుకున్నాడు తప్ప మహానుభావుడు నా మేనమావ ధర్మాన్ని విడిచిపెట్టలేదని. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా రాముడు ఎంత కష్టాలలో ఉన్నాడో, సేతుబంధనం ఎంత కష్టపడి చేశాడో జ్ఞాపకానికి తెచ్చుకొని నాకు అవే జ్ఞాపకానికి వస్తుంటాయి. అందుకే నాకు ఎండ వాన అన్న వాటితో సంబంధం లేదు. నాకు ఇక్కడ గుడి కట్టవద్దు, నాకు ఇక్కడ శిఖరం పెట్టవద్దు. ఎండకి వానకి నేను తడిసిపోయేటట్టు, ఎండ నా మీద పడిపోయేటట్టు ఇలాగే ఉంచమని అడుగుతాట విఘ్నేశ్వరుడు. అందుకే తొండి యందు ఉప్పూరి యందు విఘ్నేశ్వరుడికి దేవాలయం ఉండదు. ఎండకి ఎండ, వానకి వాన, చలికి చలి, మూడు పడిపోతుంటాయి. ఎందుకని? విష్ణువు ఎప్పుడో రామావతారంగా వచ్చి కష్టపడ్డారని తలుచుకుని ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన. మేనమామ యొక్క కష్టానికి అంత కదిలిపోయినవాడు,
మేనమామ కష్టంలో ఉంటే సలహా ఇచ్చి ఉపకరించినటువంటి వాడు. అందుకే మేనమామ పట్ల అంత భక్తి, గౌరవము, ఆదరబుద్ధి కలిగినటువంటి వాడు. ఇన్ని కలిగినవాడు కాబట్టే లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడంటే అంత ప్రీతి. మా ఆయనంటే అంత ప్రేమ ఈ మేనల్లుడికి. ఆవిడ మహాపతివ్రత, నిత్యానపాయని, అసలు ఆయన్ని విడిచిపెట్టి ఉండదు ఆవిడ. అంతటి మహాపతివ్రత. అందుకు కదూ గోపరాజు గారు దాశరథి శతకం చేస్తూ శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు. శ్రీరమ సీతగాగ, ఆయన ఎప్పుడైనా అవతార స్వీకారం చేసి భూమండలం మీదకి వస్తే ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక నిత్యానపాయనైనటువంటి అమ్మవారు కూడా కదిలి ఏదో ఒక రూపాన్ని తీసుకుని వెంట వస్తుంటే, కాబట్టి ఆ తల్లి ఒకనాడు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీదకి అవతరిస్తే తాను కూడా సీతామహాలక్ష్మి అన్న పేరుతో అవతరించి అయోనిజగా పుట్టి నరకాంతగా పతివ్రతగా రామచంద్రమూర్తి ఇల్లాలుగా ప్రవర్తించి మహాపతివ్రత ధర్మాన్ని లోకానికి ఆవిష్కరించి చూపించింది. అటువంటి తల్లి భర్త పట్ల అంత ప్రీతి కలిగినటువంటి తల్లి, అంతటి మహాపతివ్రత ఆమె తన భర్త పట్ల అంత ప్రేమ కలిగినటువంటి మేనల్లుడి పట్ల ప్రీతి ఎందుకు కలిగి ఉండదు? అందుకే విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తే పరమ ప్రీతిని పొందుతుంది లక్ష్మీదేవి. ఆయనకి నమస్కరించారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షానికి విఘ్నేశ్వరుడికి సంబంధమేమి అన్న విషయాన్ని, ఆ అయోమయాన్ని తొలగదోయగలిగినటువంటి ఇతివృత్తములు విష్ణువుతో విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధాన్ని ఆవిష్కరిస్తాయి పురాణాలు. అసలు నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే, విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవవలసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంతకోపాఖ్యానం ఒకటే. మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా? ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా? ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా? వీటితో సంబంధం లేదు. సంబంధం అంతా ఎక్కడ అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న శమంతకోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి. ఎందుకని? కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా అని అడగలేదు కల్పంలో. చదివితే తప్పని నేను చెప్పట్లేదు, కానీ చదివి తీరవలసినది మాత్రం శమంతకోపాఖ్యానం. శమంతకోపాఖ్యానం ఎవరితో సంబంధం? ఒక్క కృష్ణుడితోటే సంబంధం. అందులో పార్వతీదేవి సంబంధం కానీ పరమశివునితో సంబంధం కానీ ఎక్కడా లేదు. మీరు శమంతకోపాఖ్యానాన్ని యథార్థంగా చదివితే విష్ణు పురాణంలో పరాశర మహర్షి అందించారు. వేదవ్యాసుడి తండ్రి పరాశర మహర్షి ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు రెండు. ఒకటి విష్ణు పురాణాన్ని ఇచ్చారు, ఆ విష్ణు పురాణమే భాగవతానికి ఆధారమైంది. రెండవది వేదవ్యాసుణ్ణి ఈ లోకానికి అందించాడు. అటువంటి పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి విష్ణు పురాణం, వ్యాసుని చేత రచింపబడినటువంటి స్కాంద పురాణం శమంతకోపాఖ్యానానికి ఆధారాలు. నిజానికి శ్రీకృష్ణుడు ఎందుచేత నీలాప నిందలు పొందవలసి వచ్చింది అంటే, ప్రసేనుడితో కలిసి ఆయన వేటకి వెళ్ళాడు. సత్రాజిత్తు సూర్యుడి యొక్క అనుగ్రహంతో శమంతకమణిని సంపాదించాడు. సంపాదించినటువంటి శమంతకమణి రోజు బంగారం ఇస్తుంది. బంగారం ఒకటే కాదు, దానికి ఒక లక్షణం ఉంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, ఈతి బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, అగ్ని సంబంధమైన ఉపద్రవాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు. కానీ శమంతకమణిని ధరించాలి అంటే అంతఃశౌచము బహిశౌచము రెండు ఉండాలి. మనసు శౌచంతో ఉండాలి, ఏ విధమైనటువంటి అపవిత్ర భావనలు ఉండకూడదు. పైకి శరీరం అపవిత్రమై ఉండకూడదు. ఆ సత్రాజిత్తు శమంతకమణిని ధరించి వస్తుంటే సూర్యుడు వస్తున్నట్లుగా అనిపించింది. కృష్ణ భగవానుడు పిలిచన్నాడు, ఆయన తలుచుకుంటే ఇవ్వలేడు. శ్రీహప్పతి లోకానికి మార్గదర్శనం చేయడానికి దేశాభ్యున్నతి కొరకు ఆ మణిని నువ్వు తీసుకెళ్ళి ఉగ్రసేనుడికి ఇవ్వయా, అది పెట్టే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు మహారాజు అన్నాడు. కృష్ణుడు అడిగాడు, అసలే చిన్నతనం నుంచి వెన్న దొంగ అని పేరు, తన దగ్గర మణి ఎత్తుకుపోతాడేమోనని కృష్ణుడి పట్ల అపవిత్రమైన భావన చేశాడు సత్రాజిత్తు. చేసి మణిని పట్టుకెళ్ళి తన తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఎందుకైనా మంచిది, వీడు జాగ్రత్తగా ఉంచుతాడని. ప్రసేనుడు వేటకు బయలుదేరాడు.
ప్రసేనుడితో కృష్ణుడు కూడా వెళ్ళాడు. అది భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి ప్రదోష వేళ అయింది. ఈ ప్రసేనుడు శరీర శోధనకి వెళ్ళాడు. శరీర శోధన అంటే మూత్ర విసర్జన చేయడం. మూత్ర విసర్జన చేశాడు. అరణ్యంలో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు. మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఆచమనం చేయకుండా కనీసం కాళ్ళు కడుక్కోకపోతే అపవిత్రత వస్తుంది శరీరానికి. వాడు ఉత్తమ కర్మలకు పనికిరాడు. అది అపవిత్రత వస్తుంది కాబట్టి ఏ పవిత్రమైనటువంటి చోటుకి ఇక అంగీకరింపబడడం. ఈ మధ్యనే నేను కరీంనగర్ జిల్లాలో మంధని దగ్గర ఒక నృసింహక్షేత్రానికి వెళ్ళాను. అందులో ఏమిటంటే శరీరానికి అపవిత్రత ఉంటే నరసింహస్వామి వారి గడప దాటి లోపలికి రానివ్వరు. ఒక వ్యక్తి అప్పటిదాకా పూజ చేసుకుని బయటికి వెళ్ళి మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రాబోయేట. అంతే వెనక్కి విరుచుకు పడిపోయాడు. ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఏం జరిగిందంటే మూత్ర విసర్జన చేశాను, లోపలికి రాబోయానన్నాడు. కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళగలిగాడు. కాబట్టి కాళ్ళు కడుక్కోకపోతే శౌచ్యం ఉండదు. ఆ ప్రసీనుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు. కడుక్కోకుండానే శమంతకమణిని ఒంటి మీద ఉంచుకున్నాడు. అలా అపవిత్రత ఉంది కాబట్టి ఇప్పుడు చంపేస్తుంది శమంతకమణి. అందుకని సింహం వచ్చి ప్రసేనుడిని చంపేసింది. అది ప్రదోష వేళ, చీకటి పడిపోయింది, కనపడలేదు ప్రసేనుడు. చీకట్లో ఏం వెతుకుతానని కృష్ణుడి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రదోష వేళలో ప్రసేనుడి కోసమని తలెత్తి చూస్తుండడంలో ఆకాశంలో చంద్రుడు కనబడ్డాడు. ఆ చంద్రుడు కనబడ్డాడు కాబట్టి నీలాపనిందలు కృష్ణుడికి రావాలి. ఇప్పుడు పాపం ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నిన్నను అడిగాడు మణి, ఇవాళ ఇవ్వలేదు, అందుకని చెప్పేసి నా తమ్ముణ్ణి ఆయనే చంపేశాడన్నారు. మరునాడు ప్రసేనుడి యొక్క బంధువులందరినీ వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్మ అరణ్యంలోకి వెళ్ళారు. ఎంత చమత్కారం అనుకుంటున్నారు. శ్రీకృష్ణావతారంలో బహుశः శమంతకోపాఖ్యానంలో ఆయన పడినన్ని కష్టాలు ఏ విషయంలోనూ పడలా. తీరా వెళ్ళేటప్పటికి ప్రసేనుడి గుర్రం చచ్చిపోయి ఉంది, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ప్రసేనుడు లేడు, ప్రసేనుడి ఎముకలున్నాయి. ప్రసేనుడి యొక్క ఆభరణాలన్నీ ఉన్నాయి, శమంతకమణి లేదు. కృష్ణుడు అన్నాడు, ఇది బహుశः ఏదో క్రూర మృగం తినేసింది మాంసం అంతా, అందుకే ఎముకలున్నాయన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు అన్నారు, కృష్ణుడి మీద అనుమానం కదూ ప్రసేనుడి బంధువులకి, సత్రాజిత్తు బంధువులకి. అవునులే, నిన్న రాత్రి నువ్వు చంపేసి శమంతకమణి ఎత్తుకుపోయావు, అందుకే అదొక్కటే లేదు, మిగిలిన నగలు ఉన్నాయి. నువ్వు చంపి వెళ్ళిపోయావు, రాత్రి సింహం తినేసింది, చంపింది మాత్రం నువ్వే. అమ్మబాబోయ్, ఎలా ఈ నీలాపనింత తప్పించుకోవడం? మళ్ళీ బయలుదేరాడు. గుర్రపు అడుగుజాడల దగ్గర సింహపు అడుగుజాడలు కనపడ్డాయి. ఇదిగో సింహం చంపింది అని సింహం వెంట బయలుదేరాడు. మేం చెప్తున్నది అదే, సింహమే వచ్చి తినేసింది, చంపింది నువ్వు అన్నారు. సింహం అడుగుజాడల వెంట వెడితే భల్లూకం అడుగుజాడలు కనపడ్డాయి. భల్లూకం అడుగుజాడలు పట్టుకుని వెడితే ఓ గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళ్ళడానికి కటిక చీకటి కాంతేది నీలమణి, ఆయన దేహకాంతి ఆయనకి దీపమైంది. కృష్ణం వందే జగద్గురుం. ఆ గుహలోకి వెళ్ళాడు. ఓ మంచి యవ్వనంలో ఉన్న పిల్ల ఓ పిల్లవాణ్ణి ఆ ఊయలలో పడుకోబెట్టి ఊపుతోంది. దాని మీద శమంతకమణి కట్టుంది. ఆ ఊయలలో ఉన్న పిల్ల, చంటి పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటాడండి కృష్ణుడు? ఏం చేసుకుంటాడు పెళ్లి చేసుకుని? ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడని రాయకూడదు. ఆ ఊయలలో ఉన్న పిల్లవాడు జాంబవంతుడి కొడుకు, వాడి పేరు సుకుమారుడు. యవ్వనంలో ఉండి ఊయల ఊపుతున్న పిల్ల దాది కాదు, ఆమె జాంబవతి, జాంబవంతుని కూతురు. విష్ణు పురాణంలో పరాశర మహర్షి స్పష్టంగా చెప్పారు. ఆమె కృష్ణుణ్ణి చూసింది గుహలోకి వస్తూ ఉండగా. చూస్తూనే ఆయన ముగ్ధమోహన రూపం చూసి ఆకర్షింపబడి అమ్మ బాబోయ్, తెలియక వచ్చేస్తున్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, పరపురుషుడు లోపలికి వచ్చాడని తెలిసిందా? నిద్రపోతున్న మా నాన్న లేచొస్తాడు జాంబవంతుడు. లేచొచ్చాడా? యుద్ధం చేస్తాడు. చేస్తే ఈయన్ని చంపేస్తాడేమో, ఇంత అందంగా ఉన్నాడు, బహుశः శమంతకమణి కోసమే వస్తున్నాడు. ఈ మణి ఇక్కడికి ఎలా వచ్చిందో నేను ఈయనకి చెప్తున్నట్టుగా కాకుండా పాట పాడతాను, పాట ద్వారా గ్రహిస్తాడని ఆవిడంది. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ హేషా శమంతక అంది. సుకుమారక అంటే ఓ పిల్లాడా, ఆ ఉయ్యాల్లో పడుకున్న తమ్ముడు. వాణ్ణి చూసింది. సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది, ప్రసేనుణ్ణి జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడు శమంతకమణి తెచ్చాడు, అదిగో వేలాడుతోంది. ఓ పిల్లాడా, అది నీకేరా, ఏడవకంది. అంటే ఏమిటి దాని అర్థం? పిల్లాడికి అర్థమవుతుంది నా చంటి పిల్లాడికి, వచ్చిన కృష్ణుడికి చెప్పాలని, నాన్నకి తెలియకూడదు చెప్తున్నట్టు. ఏడుస్తున్న పిల్లాడికి మణిని చూపించి చెప్తున్నట్టు పాట పాడింది. లేచి రానే వచ్చాడు జాంబవంతుడు.
వచ్చాడు. యుద్ధం ప్రారంభమైంది. 21 రోజులు జరిగింది. అప్పుడు అర్థమైంది, గత జన్మలో రామచంద్రమూర్తిని యుద్ధం వరమడిగాడు. యుద్ధం కూడా కాదు, యథార్థానికి కౌగిలించుకుంటానని అడిగాడు. హనుమకొక్కరికే కటాక్షించారు. నీ శరీర ఆలింగనం కావాలి, ఇంత అందంగా ఉంటావు కదా, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, రామా నిన్ను కౌగిలించుకుంటానన్నాడు. ఈ జన్మలో ఆ సుఖం, ఆ ఆలింగనం ఒక్క సీతమ్మకే, పరులకు ఇవ్వను. వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నాడు. బ్రహ్మగారు ఎంత ఆయుర్దాయమో జాంబవంతుడు అంత ఆయుర్దాయం. ఆయన ఆవలింతలోంచి పుట్టాడు. అందుకని ఆయన ఏం చేశాడు, ఇప్పుడు జాంబవంతుడిగా ఉన్నాడు. ఆయన కోర్కె తీర్చడానికి రాముడు కృష్ణుడిగా ఇప్పుడు వచ్చాడు. 21 రోజులు యుద్ధం జరిగింది. బలం తగ్గిపోతుంటే జాంబవంతుడికి అర్థమైంది, ఈయన రాముడు రా అని. స్తోత్రం చేసి స్యమంతకమణిని ఇచ్చాడు, తన కూతుర్ని జాంబవతిని ఇచ్చాడు. ఊయల ఊపుతున్న యవ్వనంలో ఉన్న పిల్ల, పసిపిల్ల కాదు, మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ విషయం. ఈ పిల్లని తీసుకుని శమంతకమణిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. సత్రాజిత్తుకి ఇచ్చేశాడు మణి. ఆయన అన్నాడు, ఎందుకు లేవయా, నాకు ఇది, నాకున్నది ఒక్క కూతురు, ఈ కూతురుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తానో, అల్లుడికే కదా ఆస్తి వెళ్ళిపోతుంది, ఈ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను, దీనితో పాటు శమంతకమణిని ఇస్తాను, ఈ కన్యామణిని శమంతకమణిని రెండింటినీ గోపాలమణి తీసుకుపో అన్నాడు. ఆయన అన్నాడు, మామా నువ్వు నాకు పిల్లని ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా ఆస్తి నాదేగా, ఇప్పుడు ఎందుకు లేని నీ దగ్గరే ఉంచుకో అని శమంతకమణిని తెలిసాడు. కానీ కృష్ణుడు దొంగ తన దగ్గర మణిని ఎత్తుకుపోతాడేమో అన్న అంత శౌచము లేని స్థితి ఒకటి ఉంది కదూ సత్రాజిత్తుకి. ఈలోగా లక్క ఇంట్లో పాండవులు కుంతీదేవి కాలి చనిపోయారని వార్త వచ్చింది. లేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు. లౌకిక మర్యాద ఒకటి ఉంటుంది. కృష్ణుడు ఒక్కడు వెళ్ళలేదనుకోండి, అతను ఒకడు రాలేదు పరామర్శకంటారు. ధృతరాష్ట్రుడు దొంగేడు పేరుస్తుంటే ఓదార్చడానికి వెళ్ళాడు. ఈలోగా ఇక్కడ అక్రూరుడు, సుధన్వుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ సత్యభామని పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నం చేశారు. అక్రూరుడు, కృతవర్మ, సుధన్వుడు వీళ్ళు ముగ్గురు అడిగారు సత్రాజిత్తుని పిల్లనిమ్మని. ఆయన అన్నాడు, మీ ముగ్గురులో ఎవరికోళ్ళకి ఇస్తాను, అలా ఆగండి అన్నాడు. అకస్మాత్తుగా కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. ఆ శమంతకమణిని తెచ్చి ఇచ్చాడు. అయ్యో పాపం నింద వేశానే అని. వీళ్ళ ముగ్గురు కక్ష పెట్టుకున్నారు. కృష్ణుడు ఊళ్ళో లేడు, హస్తినాపురానికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఆ సుధన్వుణ్ణి పిలిచి రెచ్చగొట్టారు. వాడు అమాంతం వెళ్ళి ఆ సత్రాజిత్తుని సంహరించి శమంతకమణిని తెచ్చి అక్రూరుడి దగ్గర పెట్టాడు. తప్పు చేసేయడం తేలిక, తర్వాత ఏమవుతుందో గుర్తొచ్చేటప్పటికి భయం వేసింది. కృష్ణుడు వచ్చేస్తాడు, అక్కడ ఉండిపోతాడు ఏమిటి హస్తినాపురంలో, కృష్ణుడు వస్తే చంపేస్తాడని శమంతకమణిని వదిలి పారిపోవడం మొదలెట్టాడు. కృష్ణుడు రానే వచ్చాడు. సత్యభామ ఏడుస్తూ చెప్పింది, అయ్యో మా నాన్నగారిని చంపేశారు, ఇదిగో మణిని ఎత్తుకు పారిపోతున్నాడు సుధన్వుడిని. వెంటనే బయలుదేరుతుంటే బలరాముడు అన్నాడు, తమ్ముడా నేను వస్తానన్నాడు. ఇద్దరూ రథం ఎక్కి సుధన్వుడిని వెంట తరిమారు. సుధన్వుడు గుర్రం మీద ఎడుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సుధన్వుడి యొక్క గుర్రం బడలిపోయి కింద పడిపోయింది. నడిచి పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు. భూమి మీద పరిగెడుతున్న వాణ్ణి రథంలో వెంబడించకూడదన్నాయా, అందుకని నేను కూడా దిగి పరిగెత్తి పట్టుకుంటాను, నువ్వు కూర్చో రథంలో అని బలరాముడిని కూర్చోబెట్టి కృష్ణ భగవానుడు ఒక్కడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సుధన్వుడిని పట్టుకుని ద్వంద్వయుద్ధం చేసి చంపేసి ఒళ్ళంతా తడిమాడు. ఎక్కడ శమంతకమణి దొరకలేదు. తిరిగి వచ్చి బలరాముడితో అన్నాడు, అన్నయ్య సుధన్వుడిని సంహరించాను, అంతా వెతికాను కానీ శమంతకమణి లేదన్నయ్య అన్నాడు. నువ్వు ధూర్తగోపాలుడివిరా, చిన్నతనం నుంచి దొంగతనం నీకు అలవాటే, శమంతకమణి దొరికిందంటే అన్నదమ్ములం పంచుకోవలసి వస్తుందని, దొరకలేదని నీ ఒక్కడివి దాచుకుందాం అనుకుంటున్నావు, నీ దొంగతనాలు నేను పడలేను, నీతో కలిసి ఉండను, నేను జనక మహారాజు గారి విదేహరాజ్యానికి వెళ్ళిపోతున్నానని కృష్ణుడిని వదిలిపెట్టి బలరాముడు వెళ్ళిపోయాడు. ఇదెక్కడి ప్రారంధం రా, ఒకటి తప్పించుకుందామంటే ఇంకో నిందొస్తోంది నాకని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి సేద తీరుదామని పాపం సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడంది, మా నాన్నగారు కదా మీకు శమంతకమణి ఇచ్చారు, సత్యభామ తండ్రి శమంతకమణి ఇచ్చాడు అంటే జాంబవతి ఏముంటుంది, అసలు మా నాన్నగారు కదూ జాంబవంతుడు కదూ, ప్రసేనుండి సంహరించి తీసుకొచ్చింది, మా నాన్నగారు గెలుచుకున్నారు వీరత్వంతో, గెలుచుకుని అది ఇచ్చారు, మా నాన్నగారు ఇస్తే సత్యభామ తండ్రి ఇచ్చారంటారేంటి మీరు అని, సత్యభామ తండ్రి ఇచ్చాడనేటటువంటి కీర్తి జాంబవతి ఒప్పుకోదని, జాంబవతి మీద ప్రేమతో ఆ మణి కనపడలేదని చెప్తున్నారు, మీరు జాంబవతి దగ్గర పెట్టారు నా దగ్గరికి వచ్చారు అని సత్యభామ నిందించింది. అమ్మబాబో ఇదెక్కడ కూడా అనుకుని జాంబవతి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడంది, మా నాన్న ప్రసేనుణ్ణి చంపి మణిని తీసుకొచ్చాడు, నన్ను మణిని మీకు ఇచ్చాడు, కానీ
మా నాన్నగారు మణినిచ్చారు అంటే సత్యభామ నొచ్చుకుంటుంది. అసలు సత్రాజిత్తు కదా సూర్యుడి దగ్గర నుంచి తెచ్చాడని కీర్తి ఆయనకి కట్టబెడదామని మణి పోయిందని చెప్పి సత్యభామ దగ్గర దాచారు. పాపం మా నాన్నగారు ఇచ్చిన మణి వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టు చెప్పాలనుకుంటున్నారు. మీది తప్పని జాంబవతి చెప్పి పొడిచింది. ఇదేమిటి ఎక్కడికెడితే అక్కడే నిందలే, అసలు శమంతకమనే ఇది అనుకునేలోగా అది ఎక్కడుందో కనపడలేదు. ఎక్కడుందో అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఏం చేశాడు, ఆ మణి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత చిచి కృష్ణ భగవానుడికి దూరం అయ్యాను, తప్పు పని చేశానని మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళేటప్పటికి మనశ్శాంతి కలిగింది, మళ్ళీ భక్తి కలిగింది, అంతఃశౌచం కలిగింది, బహిశౌచం కలిగింది. రోజు పెట్టిన బంగారంతో అన్నదానం చేస్తున్నాడు. కాశీపట్టణం సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడ కృష్ణ భగవానుడికి లేనిపోని నిందలన్నీ వచ్చి తలపట్టు కూర్చున్నాడు. ఓ రోజున నారదుడు వచ్చాడు. ఏమిటి నారదా, ఎంత ప్రయత్నం చేసినా పోకపోగా నింద మీద నింద, నింద మీద నింద వస్తోంది, ఏమిటిదంతా అని అడిగాడు. ఏమీ తెలియని వాళ్ళే, సర్వజ్ఞుడయ్యుండి కూడా. నారదుడు అన్నాడు, ప్రసేనుడితో కలిసి వేటకెళ్ళినప్పుడు భాద్రపద శుక్లపక్ష